జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు మార్చుకోవాలేమో. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు కూడా మార్చుకోవాల్సి వస్తదేమో. ఎందుకంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారైతే ఒక రకంగా ఓకే. ఎవరిని బెటర్ అంటే కొన్ని కొన్ని విషయాల్లో ఇద్దరు బెటర్. కొన్ని కొన్ని విషయాల్లో ఎవరికి వాళ్ళు తమకు నచ్చినట్టు వ్యవహరిస్తారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది. జగన్ కంటిన్యూ చేయలేదు, తీసేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి నెలకి 1500 ఇస్తానన్నారు. అదేమలేదు. ఇచ్చిన హామీ నెరవేర్చుకోలేదు. అలాగే అమ్మఒడి ఉండేది, దానికి పేరు మార్చి కంటిన్యూ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఆయన కొత్తవి పెట్టుకున్నారు. కాకపోతే కొన్ని ఆరోగ్యశ్రీ లాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినవి, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఆయన పెట్టారు కాబట్టి దాన్ని అప్పట్లో విద్యా దీవెన అని, వసతి దీవెన అని ఇలా పేర్లు పెట్టి మార్చుకొని చేసుకున్నారు. కానీ జగన్ పెట్టిన పథకాల్లో ఏది కూడా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారి పథకాలు అయితే ఆయన కాపీ కొట్టలే, కంటిన్యూ చేయలే. అన్నా క్యాంటీన్ నిర్దాక్షిణ్యంగా వదిలేశారు. అన్నా క్యాంటీన్ కోసం ఏర్పాటు చేసిన బిల్డింగ్ని ఆ సచివాలయాలకు వీటికి వాడుకున్నారు. అప్పట్లో అయిపోయింది. అయితే ఈసారి అలా కుదరదేమో మేబీ. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలు బాగా అలవాటు పడ్డారు. రేపొద్దున్న నేను వస్తే దాన్ని కంటిన్యూ చేస్తానని చెప్పాలి కానీ తీసేస్తానంటే మహిళలు ఒప్పుకోరు. అలాగ అలవాటు పడిపోయారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ కూడా చాలామంది భోజనాలు చేస్తున్నారు అక్కడ, అలవాటు పడ్డారు. క్యాంటీన్లు కూడా పెంచారు గతంతో పోలిస్తే. రేపొద్దున్న నేను వస్తే తీసేస్తాను అంటే కుదరదు. దాన్ని కంటిన్యూ చేస్తాను. కావాలంటే పేరు మార్చుకోండి, తప్పేం లేదు. రాజన్న క్యాంటీన్ అని పెట్టుకుంటారు, ఇంకోటి పెట్టుకుంటారు, పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ తీసేస్తాను అంటే మాత్రం ఒప్పుకోరు. ఇప్పుడు ఇదే ఒక అతిపెద్ద చర్చ. ఆలోచన మార్చుకుంటారా, నిర్ణయం మార్చుకుంటారా, లేదు గతంలో లాగే ఉంటారా అనేది ఒక చర్చ.